సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 43 శ్రీ అనఘాలక్ష్మి వర్ణనము. శ్రీపాదుల వారి వైష్ణవ మాయ. శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయమున తమ ఆరాధనా విధానము పూర్తి చేసుకుని పిమ్మట ఇట్లు సెలవిచ్చిరి. అయ్యలారా, శ్రీ విద్యోపాసనము శ్రేష్టమైనది. వాస్తవమునకు శ్రీపాద శ్రీవల్లభుడు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపులు. అంతటా నేను ఇట్లంటిని. అయ్యా, శ్రీపాదులు వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమనిరి. ఇప్పుడు త్రిమాతలు కూడాను వారే అనుచుండిరి. వారిని అనఘాలక్ష్మి సమేత అనుగుడనుచున్నారు. నాకు ఏమీను బోధపడుటలేదు. కాస్త వివరముగా సెలవియ్యవలసినది. శ్రీపాదులు వారి విరాట్ స్వరూపము. అంతటా ఆ మహాపండితులు ఇట్లనిరి. అయ్యలారా, పరమాత్ముడు సకల జీవరాశులలోనూ ఉన్నాడని చెప్పుదురు. పరమాత్ముడు సకల జీవరాశులలోనూ ఉన్నాడని చెప్పుదురు. పీపిలకాది బ్రహ్మ పర్యంతము అతను వ్యాపించియుండునని చెప్పుదురు. అయితే శ్రీపాద శ్రీవల్లభ అవతారములో ప్రభువు తాను పీపిలకముగా బ్రహ్మగా ఉన్నానని చెప్పిరి. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపముగా నిలిచియున్నారు. సమస్త జీవరాశుల యందలి చైతన్యములోనూ వారు తాదాత్మ్యస్థితిని చెందియున్నారని భావము. ఇది ఈ అవతారము యొక్క విశిష్టత. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకుండదు. అది వారి వైష్ణవ మాయ. సృష్టి యందలి మర్యాదలు, పరిమితులు, వాటికి సంబంధించిన కట్టుబాట్లు మొన్నగ వాటిని మన్నింపవలనని చెప్పెదరు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములుగా ఉన్నారనుటలో అర్థము ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపములుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన. అభివ్యక్తమైన ఆయా పదార్థములతో వారు నిరంతరము తమ యోగమాయచే తాదాత్మ్య స్థితిని కలిగియుందురు. వారు మహాసరస్వతి చైతన్యముతో తాదాత్మ్యములో నున్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖి బ్రహ్మస్వరూపినితో కూడా తాదాత్మ్యములో ఉందురు. అయితే అటు మహాసరస్వతి రూపముతో కానీ ఇటు హిరణ్యగర్భుని రూపముతో కానీ స్పర్శాబంధమును కలిగియుండురు. అదే విధముగా ఒకే ఆత్మ నలుగురైదుగురు పురుష రూపములలో కూడా ఆవిర్భవించునని చెప్పుదురు. ఆ ఆత్మ యొక్క శక్తి భార్య స్వరూపముగా నలుగురైదుగురు స్త్రీ రూపములలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదురు. ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపమో సగుణ సాకారములలో విధి నిర్ణీతమైయున్నదో ఆయా మర్యాదలను ఖచ్చితముగా పాటించవలనని చెప్పుదురు. ఇదే విధముగా వారు అనఘాలక్ష్మి సమేత అనుగుడుగా నుందురు. అది వారి అర్ధనారీశ్వర రూపము. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున వారు యతీశ్వర రూపమును ఉన్నారు. సగుణ సాకారములందలి మర్యాదలను, పరిమితులను తూచా తప్పకుండా పాటించవలనని చెప్పుదురు. ఇదియే ధర్మ సూక్ష్మము. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. దివ్యానుగ్రహమును విశేషముగా వర్షించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు. సృష్టిలో దాదాత్మస్థితి ఎందున్నారు. కనుక మానవుల వికాసము తర్వతిగతిని జరుగునని దాని తాత్పర్యము. తాము జపధ్యానములందును తపస్సునందును ఉండుదురు. ఆ తపోఫలమును వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికంతటికి దారాదత్తము చేయబడును. భక్తులను ఆది వ్యాధుల నుండి రక్షించుటకు తమ తపోఫలితమును దారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 43వ అధ్యాయము 2వ పేజీ. జగన్మాత యొక్క 4 మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అనునవి ఈ విశ్వములో దైవాభివ్యక్తి కోసము, విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి. అంబికకు 3 స్థాయిలు కలవు. అతీతమైన స్థాయి, విశ్వస్థాయి, వ్యక్తి స్థాయి.
అసలు సృష్టి జరగకముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి తన చైతన్యములో ప్రవేశించిన తర్వాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది. సృష్టించడంలోనే ఆమె పని పూర్తి కాదు. జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి అనఘాలక్ష్మి స్వరూపము. ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి దివ్య ప్రకృతికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇది ఏ అనఘాలక్ష్మి రూపముగా ఆవిర్భవించుటలోను రహస్యము. ఇది అనఘాలక్ష్మి రూపముగా ఆవిర్భవించుటలోని రహస్యము. తన మూలతత్వము నుండి కొన్ని అంశాలను అవతరింప చేస్తుంది. ఆ అంశాలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది. అనుగుని యొక్క సంకల్పము లేనిదే అనఘాలక్ష్మి ఒక చిన్న పని కూడా చేయదు. తన ప్రభువు యొక్క సంకల్పము ఆమె నెరవేరుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ రూపములో తల్లియును తండ్రియును కూడా తానే కనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది. అనఘాలక్ష్మికి ముఖ్యంగా 3 భూమికలున్నాయి. పరార్థగోళమునకు చెందిన సచితానంద భూమిక. ఇక్కడ అనంతమైన స్థితి, అనంతమైన శక్తి, అనంతమైన దివ్యానందములలో నిండిన లోకాలు ఉంటాయి. ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించుటకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వములో జీవిస్తూ ఉంటారు. ఈ సచితానంద భూమికకు క్రింద స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి. వీటిలో అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది. ఈ ప్రపంచాన్నే వేదములో మహాశ్లోకమని వర్ణించారు. ఈ లోకములలోని కర్మలకు వైఫల్యం ఉండదు. ప్రతి ప్రక్రియలోనూ ఇచ్చా జ్ఞానశక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతాయి. అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు. వెల్లువలు, తరంగాలు, అసత్యం, బాధ, దుఃఖం అనేవి ఇక్కడ ప్రవేశించనే లేవు. ప్రతి రూపము, ప్రతి కదలిక, ప్రతి అనుభవము ఆనంద ప్రపూర్ణమై ఉంటుంది. దీనికి క్రిందగా అజ్ఞాన భూమిక ఉన్నది. మన లోకంలో అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ మనసు, జీవం, శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి. ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు, పరిమితికి, వైఫల్యానికి లోబడి ఉన్నాయి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 43వ అధ్యాయము 3వ పేజీ. రాజరాజేశ్వరి చైతన్యము మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది. అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది. ప్రాణామయ, మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందినవారు అసురులు. వీరికి ఆత్మనిగ్రహము, తపస్సు, తెలివి ఉంటాయి. వారు అహంకార పూరితులు. క్రిందనున్న ప్రాణామయ భూమికలోనున్న అంధకార పక్షానికి చెందిన వారిని రాక్షసులు అంటారు. వారికి ప్రచండమైన తీవ్ర భావాలు, ప్రభావాలు ఉంటాయి. ఇంకా క్రిందనున్న నిన్ను ప్రాణామయ భూమికలో ఇతర విధాలైన జీవులుంటారు. వారిని పిశాచాలు, ప్రమదులు అంటారు. అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలదు. పిశాచములు నిజానికి వ్యక్తులు కారు. కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనసు లేని రూపకల్పనలు. రాక్షసులకి శక్తివంతమైన ప్రాణామయ స్థితి ఉంటుంది. మనసు అనునది ఉండదు. కనిపించిన దానినల్లా కబళించాలని చూస్తారు. అసురి, కాళీ, శ్యామ్, మహాకాళి స్వరూపములు. కాళీ, శ్యామ మొదలైనవి ప్రాణామయ స్థితి ద్వారా మనకి కనిపించే రూపాలు. కాళీ అనునది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టుముట్టిన అంద సంఘర్షణలో ప్రతిదానిను చిన్నాభిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆమె. అయితే మహాకాళి అనునది ఉన్నత భూమికకు చెందినది. ఆమె సాధారణముగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు మహాభయంకరి. రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి. అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. ఆ మహాతల్లిలో
తల మునుకలయ్యేటంతటి తీవ్రత సాధించడానికి కావలసిన బ్రహ్మాండమైన భావతీవ్రత ప్రతి పరిమితిని, ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయటానికి దూసుకువచ్చే దివ్య హింస ఉంటాయి. కాళీశక్తులు ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు. సంఘర్షణ వినాశనముతో ఆమె ఆగిపోతుంది. అయితే మహాకాళి వేరు. శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు, మన ప్రగతికి నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళి శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి. సాధకుల స్థాయిలో భూమికకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపము. మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది. వివేకము, శక్తి సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి. అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణతను సాధించామనుకున్నా దానికి పరిపూర్ణత్వం రాదు. అంటే ఒకానొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానిని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాము. అయితే అంతకంటే మరికొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు, నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో అది పరిపూర్ణత ఏర్పడుతుంది. అందుచేత పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక. వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణసిద్ధి అనిపించుకోదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 43వ అధ్యాయము 4వ పేజీ. అందుచేత మనకి పరిపూర్ణతలో వివేకం, బలం, సౌందర్యం, పరిపూర్ణత అనేవి 4 వాటికి చెందిన సరి అయిన పాళ్లల్లో ఉంటాయి. మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యమేమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం. ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న సొగసు. మహాలక్ష్మి అనుగ్రహం వలన మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు, శక్తులు, జీవరాశులు కలుసుకుంటాయి. అన్నీ ఏకమవుతాయి. ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది. రకరకాల వస్తువులు, శక్తులు, జీవులు అని వాటిని తన లయలుగా, రూపాలుగా మహాలక్ష్మి మలుచుకుంటుంది. మహాలక్ష్మి పరమప్రేమ ఆనందాలకు అధిదేవత. అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. మహాలక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయం. భౌతిక శక్తులు, భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలిచి దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగిన మహాశక్త. అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణముగా ప్రవర్తించాలంటే వివేకము, బలము, సౌందర్యములతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి. వేదములలో సరస్వతీమాత గురించిన ప్రశంస కూడా ఉన్నది. ఉపనిషత్తులలో ఆమెను ఉద్గీత అన్నారు. దశమహావిద్యలలో ఆమెను మాతంగి అన్నారు. ఆమె వైఖరి వాక్కునకు సంబంధించినది. అయితే మహాసరస్వతి అనేది పేరు. దివ్య నైపుణ్యానికి, ఆత్మ చైతన్య కర్మలకు మహాసరస్వతి ప్రతీక. ఈ మహాతల్లి కరుణ వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది. దివ్య జ్ఞానము వలన ఉపయోగాలు తెలుస్తాయి. ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎలాగో తెలుస్తుంది. అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది. పరివర్తనకు, పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు. చిన్న చిన్న విషయాల్లో కూడా అత్యంత శ్రద్ధ. ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు. నాయనలారా, ఆనందం అనునది పరమేశ్వరునకు సంబంధించిన విషయం. అయితే పారవస్యం అనునది యోగికి కలిగే అనుభవము. అసలు కోరికలు లేని వాడికి కలిగేది హర్షం. సమస్తమైన జీవులకు సుఖం అన్నది అందుబాటులో ఉన్నది. అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది. అనగాదేవి యొక్క స్వరూపము, అనుగుని స్వరూపము.
అనగా వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. శ్రీ అనఘాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. శ్రీ అనుగుని యొక్క రూపము విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున శ్రీ అనఘాదేవి సమేత అనుగుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకము. అనగాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన సర్వశుభములు పొందవీలగును. అనగా వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. నాయనలారా, శ్రీ అనఘాదేవి సమేతుడైన అనగుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భూవిలో అవతరించియున్నాడు. నాయనలారా, శ్రీ అనఘాదేవి సమేతుడైన అనగుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భూవిలో అవతరించి ఉన్నాడు. జీవరాశుల భౌతిక, మానసిక, ఆత్మిక చైతన్యములకు కూడా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మృతగామి అనగా పిలిచిన వెంటనే పలికిడి స్వభావము కలవాడు. తను భక్తుల ఆశ్రితుల కష్టనష్టములను రూపుమాపి ఇహపర సుఖములు నీయగల సర్వసమర్థుడు. దశ మహావిద్యులను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభఫలములు కలుగుచుండును. అయితే దత్తారాధనము వలన ఆయా దేవతలిచ్చడి శుభఫలములు శీఘ్రముగా లభించును. దత్తుడు సర్వదేవతా స్వరూపుడను. చతుర్యుగ అవతారమును అవతార సమాప్తి లేని మహా అవతారమైన కారణమున ఇది సులభ సాధ్యమయ్యి ఉన్నది. దత్తుడు సర్వదేవతా స్వరూపుడును. చతుర్యుగ అవతారమును అవతార సమాప్తి లేని మహా అవతారమైన కారణమున ఇది సులభ సాధ్యమయ్యి ఉన్నది. శ్రీపాదుల చరితామృతం మహిమ. నాయనా శంకరం భట్టు, నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనము చేసెదరు. వారు దానిని యోగ విభూతులు బహు చిత్ర విచిత్రమైనవిగా నుండును. భౌతిక స్థాయిలోని మనుజులు దీనిని పారాయణము చేసిన ఎడల ఇహపర సుఖములను శుభములను పొందుదురు. ఇది అక్షర సత్య గ్రంథము కనుక దీనిలోని ప్రతి అక్షరమునందును యోగశక్తి చదివినను భక్తి శ్రద్ధలు కలిగియున్న బీజాక్షర శక్తి కలిగియుండును. ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగియున్న ఎడల ఒకే రకమైన ఫలితమునిచ్చును. ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగియున్న ఎడల ఒకే రకమైన ఫలితమునిచ్చును. ఇది ఆ మహాప్రభువు యొక్క అక్షర స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 43వ అధ్యాయము సమాప్తం.